పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులపై భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ పట్ల యావత్ దేశం హర్షం వ్యక్తం చేస్తోంది. రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖులు పెద్ద ఎత్తున స్పందించారు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ కూడా స్పందించారు. భారత సైన్యం జరిపిన ఆపరేషన్ సింధూర్ పై ట్విట్టర్ వేదికగా చేసిన పోస్ట్ కు చంద్రబాబు స్పందిస్తూ జై హింద్ అంటూ రిప్లై ఇచ్చారు. మంత్రి నారా లోకేష్ సైతం జై హింద్, న్యాయం జరిగింది అంటూ ట్వీట్ చేశారు. భారత సైన్యం చర్యలను అభినందించారు. పెహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా న్యాయం జరిగిందని పేర్కొన్నారు. అటు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా స్పందించారు. జీరో టాలరెన్స్ ఫర్ టెర్రరిజం, భారత్ మాతాకి జై అంటూ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ట్వీట్ చేశారు. ఆపరేషన్ సింధూర్ పేరుతో దాడి చేసిన భారత్ ఉగ్రవాదుల గుండెల్లో గుబులు పుట్టించింది. భారత సైన్యం బాంబులతో పాక్ పై విరుచుకుపడింది. పాకిస్తాన్, అమెరికా దగ్గరకు పరుగులు పెట్టేలా చేసింది. దీంతో ప్రజల్లో ఇండియా పాక్ మధ్య వార్ జరుగుతుందనే ఆందోళన మొదలైంది. ఈ నేపథ్యంలో ట్విట్టర్ లో #ఇండియా పాకిస్తాన్ వార్ అని టాప్ లో ట్రెండ్ అవుతోంది. ఆ తర్వాత ఆపరేషన్ సింధూర్ అనేది ట్రెండింగ్ లో ఉంది.